ఒక పక్క ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళ మీడియా జాకీలు పెట్టి లేపుతా ఉంది. ఆ లేపే క్రమంలో డిబేట్లు పెట్టినోళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారికి హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు. ఆంధ్రప్రదేశ్‌ని తీసిపోయి సింగపూర్‌ని దాటిపోయి సింగపూర్‌ని దాటి మార్స్ దగ్గర నుంచి జూపిటర్ దాకా తీసిపోయాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఇంకేమీ లేదు. అంత అభివృద్ధి చేసేసాడు. కానీ చూపు మేర అందరూ రిచ్చు ఇంకా డబ్బులు లెక్కేసుకుని చచ్చిపోతా ఉన్నారు జనాలు కూడా. ఇక చంద్రబాబు నాయుడు గారి అవసరం జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి మోడీ గారు గుర్తించారు, బీజేపీ నాయకులు గుర్తించారు. బీజేపీ నాయకులకి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే అమితమైన గౌరవం. ఆ గౌరవంతో మోడీ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా పెట్టుకొని ఆయన సలహాలు ఇప్పుడు దేశానికి అవసరం అని చెప్పి ఏం చెప్పే సలహాలు వాళ్ళు పాటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే రేంజ్లో లేపారు. ఈ లేపడం చూసి జనాలు కూడా అమ్మో ఇది మామూలు లేపడం కాదయ్యో అనుకున్నారు అందరూ. తీరా ఒకసారిగా నిన్న కాగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. 2024-25 సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసం ఎలా నడిచిందంటే కాగ్ రిపోర్ట్ స్పష్టంగా ఆధారాలతో సహా బయటపెట్టింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా డొల్ల. ఆయన పరిపాలన నిజంగా ఎప్పుడు కూడా మీడియాలో జాకీలు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిస్తారు తప్పితే ఆయన పరిపాలన ద్వారా ఈ రాష్ట్రానికి ఒరిగిన ఉపయోగం ఏవీ లేదు. ఆయన పరిపాలన ద్వారా ఆహా ఇది అద్భుతం, ఇది మొత్తం సమూలంగా మార్చేసిద్ది, కొన్ని తరాలు చెప్పుకుంటారు ఈ నిర్ణయాన్ని అనడానికి ఏదీ లేదు. హైటెక్ అని చెప్పుకునేది కూడా నేదురుమల్లె జనార్దన్ రెడ్డి గారు వేసినటువంటి పిల్లర్ని ఏం తీసుకొచ్చి నాదే. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చేస్తే అది నాదే, కేసీఆర్ గారు ఏదైనా చేస్తే అది నాదే, జగన్ గారు ఏదైనా చేస్తే నాదే. ఇక నాదే అని క్రెడిట్ చోరీ భాగంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన సాగిస్తారు తప్పితే ఆయన ద్వారా రాష్ట్రాన్ని కొనగూరినటువంటి ఏ ఒక్కటి లేదు. అబద్ధాలు చెప్తారు, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తారు, అవతలపై బురదేస్తారు, అవతలని బురద వేసి దారుణంగా అవమానపరుస్తారు. ఇదే కార్యక్రమం. ఇక కాగ్ రిపోర్ట్ చూస్తే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని కడిగి పారేసిన కాగ్ తొలి ఆర్థిక సంవత్సరంలో అప్పులు కుప్పగా మార్చేశారని తేల్చిన కాగ్ అప్పులు తప్ప అభివృద్ధి లేదని కాగ్ నివేదిక ఎఫ్ఆర్బిఎం నిబంధనలు మించి రెవెన్యూ ద్రవ్యలోటు 2024-25 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్పై కాగ్ నివేదిక వెల్లడి. రెవెన్యూ లోటు 3.75%, ద్రవ్యలోటు 5.5% వెల్లడి. అంటే రెవెన్యూ లోటు 2024-25కి 3.7% అయితే ద్రవ్యలోటు 5.5% వెల్లడి. మామూలుగా అప్పులు తీసుకొచ్చి ఈ రకంగా జలసాలు అయిపోయింది పరిస్థితి. హెలికాప్టర్లు ఇవన్నీ పరిపాలన అట్టు ఉందిలే ఇవన్నీ చూస్తుంటే. 2024-25 ఏడాదిలో 81,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. అందులో అంతకుముందు ఏడాది కన్నా అంటే జగన్ గారు 2023-24 చేసిన అప్పుల కంటే కూడా 16.68% అప్పులు పెరుగుదల. చేబదుళ్ళు తెచ్చుకున్న డబ్బులకి దాదాపు 308 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టారు 2024-25 సంవత్సరానికి. బాబు పాలనలో ఆర్థిక అరాచకానికి నిదర్శనమని తేల్చిన కాగ్ పోలవరంలో విధ్వంసం, చంద్రబాబు ప్రభుత్వం పాపమేనని తేల్చిన కాగ్ 2017-18లో పోలవరం పనుల్లో భారీ తప్పిదాలు, చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ఫలితంగా పెను విధ్వంసం చోటు చేసుకుందని తేల్చిన కాగ్ స్పిల్ ఛానల్ చేయకుండా పాక్షికంగా కాపర్ డ్యాములు చేసి డయాఫ్రమ్ వాల్ను 2018లో పూర్తి. కాపర్ డ్యాంలో 600 మీటర్ల వెడల్పుతో వదిలిన ఖాళీ ప్రదేశం గోదావరి నీటి ప్రవాహం. జగన్ గారు 100 సార్లు చెప్పుంటారు. ఎవరైనా కానీ ముందు కట్టాల్సిందేది స్పిల్వేను, ఈ స్పిల్ ఛానల్ అవి కట్టుకోవాలి. కాపర్ డ్యాములు కట్టేస్తే ఏం ఉపయోగం? డైరెక్ట్ నీళ్ళు ఫ్లోటింగ్కి అవి తట్టుకోగలిగిద్దా? చిన్న గ్యాపులు పెట్టేస్తే మొత్తం కొట్టేసుకొని పోయింది ఆ డయాఫ్రామ్ వాళ్ళు. దానికి 3,800 లాస్ మనకి రాష్ట్రం. మళ్ళీ జగన్ గారు 3,800 కోట్లు పెట్టి బాగు చేశారు. నరేంద్ర మోడీ గారు చెప్పారు పోలవరం బాబుకా ఏటీఎంఏ అని. కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టు, మళ్ళీ ఇంకో కాంట్రాక్టు, కాంట్రాక్ట్ అయినా కూడా పోలవరం పూర్తి చేయాలి. 2019 మార్చిలో జయము చంద్రన్న భజన పాటల వెనక ఈ రాడ్లు కానీ వచ్చాయి. ఏదైతే మనకి పిల్లర్ వేసిన దాని మీద, కనీసం దాని మీద స్పిల్వే లేదు, లేకపోతే ఏమీ లేదు అక్కడ అసలు కనపడటానికి. గేట్లు ఏం పెట్టలా. జగన్ గారు వచ్చి పోలవరంకి ఒక రూప్ తీసుకొచ్చారు. గేట్లు పెట్టి సైడ్ నీట్గా చేసి వాటర్ ఫ్లోయింగ్కి పూర్తి స్థాయిలో డయాఫ్రామ్ వాల్ కట్టి లేదా కాపర్ డ్యామ్ కట్టి జగన్ గారు ఒక అందాన్ని తీసుకొచ్చారు పోలవరానికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షి చదువుతారు 70% అయిపోయింది, 72%. జగన్ గారు 4% అనే అబద్ధాలు. అసలు R&R ప్యాకేజ్ ఇస్తే 72, 76 అని చెప్పుకోవడానికి ఉంటుంది. కట్టుబడి కాదు ఇక్కడ. R&R ప్యాకేజ్ ముఖ్యం. జగన్ గారు అదే చెప్పింది. కట్టుబడి మొత్తం అయిపోద్ది, R&R ప్యాకేజ్ చూడండి అయ్యా ఇదని. R&R ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారు తెప్పిలేకపోతున్నారు.
జగన్ గారు 12,800 కోట్లు ఎంతో తెప్పించారు నాడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జగన్ గారి హయాంలో 2023 జూన్లో ఓకే అయితే 2024 మేలో రిలీజ్ అయింది. వీళ్ళకి వచ్చాక పడ్డాయి డబ్బులు. వీళ్ళు గొప్పతనం ఏమి లేదు. వీళ్ళు ఇప్పుడు దాకా ₹1 మళ్ళీ తేలా. ఫలితంగా డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతిందని తేల్చిన పన్నుల్లో జాప్యం కారణమని ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే దెబ్బతిందో నామినేషన్ పద్ధతిలో నవయుగాకు 2019లో కోట్ల పన్నుల అప్పగిత పవర్ ప్లాంట్ పనుల్లో నవయుగాకు 145 కోట్లు లబ్ధి చేకూరినట్టు స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన విధానాలు. ఇంకా పూర్తి స్థాయిలో చెప్పాలనుకుంటే 81,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన దాంట్లో గట్టిగా 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే దేంట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ రూపంలో రోడ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ. మిగిలిన డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇంక చంద్రబాబు నాయుడు గారు విజనరీ సంపద సృష్టిస్తాను ఐదంటే ఎక్కడ సృష్టించాడు, ఏం చేశాడు, ఈ రాష్ట్రానికి వచ్చిన అద్భుతమైన ఏమొచ్చింది అంటే ఉప ప్రధాని అని చెప్పి మనం జాకీలు వేసుకోవడానికి పనికొచ్చింది తప్పితే పూర్తిగా ఇదిగో నా వల్ల భవిష్యత్ తరాలు బాగుపడింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఏమీ లేదు నిజానికి.